అందరికీ నమస్తే అండి. భారతీయులందరం ఒక్కటే అంటారు. మరి పిల్లనిచ్చే కాడ పిల్లగానిచ్చే కాడ ఎందుకు కులాన్ని చూస్తారు? మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చూస్తారు కాబట్టి నాన్ వెజ్ అనగానికి ఇప్పటికి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. భారతీయులందరూ ఒక్కటే అనేది తప్పు. ఇది రాంగ్ అని నేను చెప్తా. ఎందుకంటే భారతీయులందరూ ఒకటైనప్పుడు ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇంత పొడుచుకొని చావడాలు, ఇంత కొట్టుకొని చావడాలు, కట్నాలు ఇవన్నీ ఎందుకు ఉంటాయి? భారతదేశాన్ని అవమానించడానికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? భారతీయులందరూ ఒకటే అనేది తప్పు. అది ఒకవేళ నిజంగానే కరెక్ట్ అయితే ఇప్పుడు ఒక మాదిగోనికి, ఒక కుమరోనికి, ఒక సాకలోనికి, ఒక మంగళోనికి పిల్లని ఇవ్వాలంటే కాపులు కానీ ఎవరు కానీ ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచించద్దు కదా. కులాలన్నీ ఒకటే, భారతీయులందరూ ఒకటైనప్పుడు నాన్ వెజ్ అనగానికి ఈరోజు మీరు సపోర్ట్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న మహిళలను అవమానించినా కానీ మీరు సపోర్ట్ చేస్తున్నారు. హిందూ దేవతలను అవమానించినా మీరు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే భారతీయులం అందరం ఒకటే అని చెప్పేసి సంకలు గుద్దుకోకండి. గాంధీ జయంతి వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ఏదో జెండాలు ఎగిరేసి ఎగిరేసి నిజమైన భారతదేశానికి నేను ఎంతగానో అభివృద్ధి చేస్తున్నా అన్నట్టు సంకలు గుద్దుకోకండి. కొంచెమైనా ఫస్ట్ తెలివి ఉన్నట్టు మాట్లాడాలి.